మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు తండ్రి నాయన, అతికాంక్షణీయుడవు తండ్రి, మాట ఇచ్చి మారని దేవుడవు తండ్రి, ఆకాశమందు ఆసీనుడు అయిన దేవుడవు ప్రభు. ఇదిగో తండ్రి నాయన, నిన్ను పోలిన దేవుడు వేరే మరొక దేవుడు లేడు నాయన. ఇదిగో నా తండ్రి, సజీవుడవు తండ్రి నాయన, ఈ లోకానికి దిగి వచ్చిన వాడవు, మా కొరకు ఈ లోకంలో జీవించిన వాడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడవు తండ్రి, మా కొరకు శ్రమను అనుభవించిన దేవుడవు తండ్రి, మా కొరకు మీ రక్తాన్ని ధారపోసిన దేవుడు. ఇదిగో తండ్రి నాయన, మరణించారు ప్రభా, మరలా తిరిగి లేచారు. మూడో రోజున పునరుద్ధానమైన దేవుడుగా మరలా తిరిగి లేచి పరలోకానికి ఎత్తబడి ప్రభు మరలా రానయ్యున్న దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా, రానయ్యున్న దేవ, మా మధ్యలోకి తండ్రి నాయన, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలోకి దిగరండి తండ్రి. ఈ స్థలంలో మీరు నివసించండి, మీ యొక్క నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. మేము స్తుతిస్తూ ఆరాధిస్తుండగా, ప్రార్థిస్తుండగా, వాక్యాన్ని మేము వినవచ్చుండగా తండ్రి నాయన, పరిశుద్ధాత్మదేవ మీ క్రియలు తండ్రి నాయన మా మధ్యలో తండ్రి నాయన జరిగించండి ప్రభా. ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి నాయన. ఈరోజు మేము విశ్వసిస్తున్నాము తండ్రి నాయన, మీరు మమ్మల్ని విడిపించబోచున్నారని. లార్డ్ ఐ థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డెలివర్ us లార్డ్ టుడే లార్డ్ జీసస్. ప్రభా, మీరు విడిపించబోచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన ప్రభా, మీ బిడ్డలముగా శరీరముగా తండ్రి నాయన కూడి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మా మధ్యలో మీరు నివసించండి, ఆశీర్వదించండి, మీ నామం మాత్రం మహిమపడండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని దాని తర్వాత మనము స్తుతి ఆరాధనలకు వెళ్తాం. మన మధ్యలో సోదరులు ప్రదీప్ గారు వచ్చి మరి ఆరాధన నడుపుతారు. అంత ముందర ఒక వాక్యాన్ని చదువుదాం. హబక్కూకు పుస్తకం 3:17-18. అంజరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమి ఉన్నా లేకపోయినా యెహోవా యందు ఆనందించు. హల్లెలూయా. ఈ పరిస్థితుల్లో ఒకవేళ మనకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం, పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా యెహోవాలో మనము ఆనందించాలి. హల్లెలూయా. ఆనందంతో మనము ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. మన మధ్యలో మరి సేవకులు ప్రదీప్ గారు వచ్చి మరి స్తుతి ఆరాధన జరుగుతారు. అందరూ కూడా సోదరులతో కలిసి మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు కూడా ఇంకా స్టడీ కాలేదు, ప్రార్థన కూడా ఇప్పుడు వాక్యం కూడా చదివేశారు. పాట పాడుకుందాం అందరం కలిసి. రెండు చేతులతో ఒకసారి హల్లెలూయా చెప్పడానికి ప్రయత్నం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత శుక్రవారం నుండి ఈ శుక్రవారంకు దేవుడు తన రెక్కల చేత మనకు ఆశ్రయం కలిగజేసి కాచి కాపాడిన విధానం బట్టి ఆయన మహిమ కలిగిన గాక. ఈ వారం రోజుల్లోన ఎలాంటి వార్తలు విన్నారు మీరు? ఎలాంటి వార్తలు విన్నారు? చెప్పాలి మీరే. మీరు మాట్లాడితే నాకు ఎంతో సంతోషం కదా. అటు చూసిన బాంబులు, ఇటు చూసిన ప్రమాదాలు, ఇటు చూసిన భయము. ఆఖరికి నిన్న రోజున మన పక్కన మంగఫ్లో కూడా బిల్డింగ్ మీద పడింది కదండి. ఆయనను కూడా ఆయన కృప కాపుదల మనం కాచి కాపాడుతుంది. హల్లెలూయా. మరి సంఘమంతా మోకాళ్ళతో చేసిన ప్రతి రోజు ప్రార్థన
మనల్ని ఈ విధంగా ఆశీర్వదించి సజీవ లెక్కలో వచ్చింది. ఒకసారి ఇప్పుడు 2 చేతులు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనందరం కలిసి మొట్టమొదటి పాటగా హల్లెలూయా యేసు ప్రభువును ఎల్లరూ స్తుతించుడి అనే పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువును మహిమపరుచుదాం. హల్లెలూయా యేసు ప్రభువును ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని జయలను ప్రకటించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు పూజలు రాలేను. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తుతించుడి, హల్లెలూయా యేసు ప్రభువును ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని జయలను తిలకించి స్తుతించుడి. మొదటి పాడతామా? బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు పూజలు రాలేను. హల్లెలూయా, హల్లెలూయా, యేసుని స్తుతించుడి, కన్నులతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, పూలతోను ప్రాణముతో మ్రోగించి స్తుతించుడి, నిరతరము మారవని యేసుని స్తుతించుడి,
దేవునికి స్తోత్రం. వాళ్ళ స్వరాలు విప్పి ప్రభుని మహిమపరిచారు. అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో అందరం కూడా ప్రభుని మహిమపరుస్తూ, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే, ఈ పాట పాడుకుందాం, ప్రభుని మహిమపరుద్దాం. ఎందుకనగా ఈ పాట ఎంతోమంది హృదయాలను కదిలించింది, ప్రభు దగ్గరికి చేర్చింది. వాళ్ళ హృదయంలో ఏమున్నప్పటికీ కూడాను, వాళ్ళ హృదయంలో ఎటువంటి బాధ ఉన్నప్పటికీ కూడాను, అవి పడ్డ వాళ్ళ అనుభవాన్ని బట్టి ఈ పాట రాశారు. కాబట్టి మనం కూడా పాడుకుందాం. ఏమున్నా లేకపోతే యేసు నీతో ఉంటే సమస్తము మనకు అన్ని ఉన్నట్టే. ఎందుకనగా ఆయనే శాంతి స్వరూపుడు, ఆయనే ప్రేమమయుడు. ఆయన మనతో ఉంటే మనం మొట్టమొదటి మనకు కలిగేది ఏమిటంటే మన జీవితానికి నెమ్మది, శాంతి, సమాధానం. కాబట్టి అందరం కలిసి అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టేనే పాటలు పాడుకుందాం, ప్రభు మహిమపరుద్దాం. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే, యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు, బాధలు, వ్యాధులు,
హల్లెలూయా. యేసు ఉంటే ఎటువంటి బాధ కానీ వేదన కానీ అవమానం కానీ అన్నీ పోతాయి. ఎందుకనగా ఆయన నా రక్షకుడు. ఆయన ఉంటే ఎటువంటి దైనా సరే చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే ఒక సేవకుడు అంటాడు, నీ సమస్య, నీ కష్టం, నీ వేదన, ఆవేదన దేవుని దగ్గర చెప్పకు. అదే కష్టము, అదే సమస్య, అదే వేదన, అదే బాధ పెట్టే దగ్గర నీ యేసు గురించి చెప్పన్నాడు. నీ యేసు ఎంత బలవంతుడు చెప్పన్నాడు. ఎవరికి? నీ పెడుతున్న బాధకి నీ యేసు అంత గొప్పవాడో చెప్పమంటున్నాడు. ఎందుకనగా నీకంత నీ వెనుకున్నాడు అంత బలవంతుడు. హల్లెలూయా. అందరం కలిసి ప్రభుని మహిమపరుస్తూ మరి శ్రమల కాలంలో ఒక్కసారి అందరం కూడా లేచి నిలబడదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపుడు అనే పాట పాడుకుందాం. ఎందుకనగా మనందరం కూడాను ఆయన పిల్లలమైనప్పటికీ, ఆయన గొర్రెలమైనప్పటికీ కూడా ఏదో సమయంలో మనం తప్పిపోతూ ప్రభువుకు దూరం అవుతున్నాము. ఆయన ఎంత ప్రేమ గొప్పదో మనందరికి తెలిసిన వాళ్ళు, అనుభవించిన వాళ్ళమే. అయినా కూడా ఏదో రూపంలో మాటలోనో, చేతలోనో, తలంపుల్లోనో, క్రియల్లోనో, ఉద్దేశాల్లోనో, నడవడిలోనో, అలవాట్లలోనో మనం తప్పిపోతూ ఆయనకి దూరం అవుతున్నామేమో. ఒక్కసారి మరలా సెర్చ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నది బలిపీఠం మీద ఉన్నామండి. బలిపీఠం మీద నిలబడినప్పుడు మరి ఆయనే ఒక గొర్రెపిల్లగా మారిపోయినాడు. మనం ఏ పాటి వాడు? అందరం కలిసి ప్రభు మహిమపరుద్దాం. ఎవరి కోసం కాదు, నిన్ను నువ్వుగా, నన్ను నేనుగా పరీక్షించుకుంటూ పాడుకొని ఆ సమయం కనుక మన హృదయం ఆయన ఎదురు పెడదాము. బలి పశువుగా ఆయన మారిపోయినప్పుడు మనం వినబడితే ఏం తప్పు ఉంది? మన హృదయం ఇచ్చుకుంటే తప్పేం కాదు కదా. అందరం కలిసి ప్రభు మహిమపరుద్దాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి.
రెండు చేతులు పైకెత్తుదాం, ఆ ప్రభుని భయపరుద్దాం. ఇంతవరకు అయ్యా నువ్వు నా కాపరి మొరపెట్టావు కదా, ఆయన ఆలపించి గానపరిచావు, నీ స్వరముతో ఆయన గానపరిచిన దేవుడు. అందరం కూడా ఆ రెండు చేతులు పైకెత్తుదాము, ఆయన తప్పి ప్రభుని భయపరుద్దాం, ఆ గొప్ప దేవుడి గణపరచుదాము. ఒక 2 నిమిషములు అందరము కూడా మన స్వరాలు గట్టిగా విప్పుదాము, ఆయన గణపరచుదాము. ఎందుకనగా ఏ దేవుడు అంటున్నాడు, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటున్నాడు. ఆయనంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆయన గణపరచుదాం అందరం కూడా. నాయనా నువ్వు ప్రేమమయుడు తండ్రి, దయామయుడు యేసయ్య, కరుణామయుడు తండ్రి. నాయనా రక్షకుడా, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి యేసయ్య. ఇహమందులు గాని పరమందులు గాని మాకు నీవే దేవుడు యేసయ్య. మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ప్రాణదాతవు నీవే తండ్రి యేసయ్య. నాయనా తండ్రి, నాయనా ప్రభు రక్షకుడా, ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారు తండ్రి యేసయ్య. నైనా నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు, నైనా నువ్వే మమ్మల్ని క్షమించుచున్నావు, నీవే మమ్మల్ని ఆదరించుచున్నావు తండ్రి, నడిపించుచున్న దేవుడు నీవే మా రక్షకుడా. నీకు స్తోత్రము 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 తండ్రి. నైనా పరమందాసినప్పటికీ ఇదిగో ఆకాశం సింహాసము, భూమి నా పాదపీఠము అని సెలవించి ఉన్న దేవుడు అయినప్పటికీ తండ్రి, మా కొరకు దిగి వచ్చిన వాడు నీవే తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం యేసయ్యా. మంచి మానవుడిగా తండ్రి యేసయ్యా, నరావిధంగా మా మధ్యకి వచ్చావు తండ్రి యేసయ్యా. ప్రభువానైనా ప్రభు రక్ష మంచి మానవులను రక్షించడానికి తండ్రి యేసయ్యా. నాయన అలనాడు ప్రభువానైనా కన్యక గర్భమును తండ్రి యేసయ్యా పుట్టిన వాడువు తండ్రి యేసయ్యా. నాయన పాపరహితుడిగా పుట్టిన దేవుడు నీవు తండ్రి. నాయనా నీవు తండ్రి వారు ఎవరు లేరు తండ్రి యేసయ్యా. నీవే తండ్రి మహోన్నతుడు తండ్రి యేసయ్యా, నిష్కలంకుడు తండ్రి యేసయ్యా. గొర్రె పిల్లైన రక్తము కలిగిన వాడు తండ్రి యేసయ్యా, వదకు తేబడిన గొర్రె పిల్ల నీకు స్తోత్రము తండ్రి యేసయ్యా. నాయనా నీ రక్తముతో మమ్మల్ని కొనుక్కున్న వాడువు, మీ రక్తముతో మమ్మల్ని విమోచించిన వాడువు. నాయనా నీ ప్రాణము పెట్టి యేసయ్యా నంతగా మమ్మల్ని ప్రేమించిన వారు తండ్రి యేసయ్యా. నాయనా అవమానములను తండ్రి, హింసలను తండ్రి యేసయ్యా, నాయనా పిడిగుద్దులను భరించినావు తండ్రి యేసయ్యా. ప్రభువా సిలువపై వేలాడుతండి క్షమించిన దేవానికి స్తోత్రము తండ్రి. మమ్మల్ని నాయన రక్షించుటకు తండ్రి యేసయ్యా, మమ్మల్ని విమోచించుటకు తండ్రి యేసయ్యా, మమ్మల్ని బ్రతికించుటకు యేసయ్యా, మరణపు ముళ్ళనే భయం నుండి విడుదల చేయటం తండ్రి యేసయ్యా. మరణాన్ని పైన జయించిన వాడు తండ్రి, మరణాన్ని భరించిన వాడు యేసయ్యా. అందులో బట్టి నీకు స్తోత్రములు 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 తండ్రి. నీ మంచి వాళ్ళు ఎవరు లేరు తండ్రి యేసయ్యా. నీవే దేవుడవు, నీవే రక్షకుడు, నీవే విమోచకుడు, నీవే జగద్రక్షకుడు అయిన దేవానికి స్తోత్రము తండ్రి. ఇహమందు గాని పరమందు గాని ఏ నామము నుండి మాకు విడుదల లేదు, ఈ నామమును తప్ప తండ్రి యేసయ్యా. అందులో బట్టి నీకు స్తోత్రము తండ్రి. నాయనా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఓ ప్రేమమయుడా, దయామయుడా, కరుణామయుడా, నీకు స్తోత్రము తండ్రి. నాయనా దినవెల్ల మా కొరకు విజ్ఞాపన చేయించిన వాడు, దినవెల్ల మా కొరకునైనా విజ్ఞాపన చేస్తున్నైనా మా కొరకు ప్రార్థన చేయించిన దేవుడవు. నాయనా మా పక్షమును తండ్రి యేసయ్యా, మా కొరకు తండ్రి యేసయ్యా, మేమునైనా ఎంతగానో నలిగిపోచున్న దేవుడు తండ్రి యేసయ్యా. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయనా ఈ దినము మేము ఎలా ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే నాయన, నీ కృప మాత్రమే తండ్రి. మాకు ఈ ఆరోగ్యం ఇచ్చినది నీ కృప మాత్రమే నాయన, మాకు ఈ జీవితం ఇచ్చింది నీ యొక్క ప్రేమ మాత్రమే తండ్రి యేసయ్యా. మాకు ఈ అర్హత ఇచ్చింది, మాకు ఈ గౌరవం ఇచ్చింది, మాకు ఈ జీవితం ఇచ్చింది, మాకు ఉన్నత స్థితి కలిగించింది, సమస్తముల ఆశీర్వాదంగా మార్చింది నీ కృప మాత్రమే తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం. నాయనా నా గర్వం నా ఏముంటే ప్రభువా ఆయన తీసివేయడానికి ఇష్టపడుతున్నాడు తండ్రి, తొలగించు యేసయ్యా. నాయనా హృదయ కాటిని వెలిగిన వాడు తండ్రి, వాటిని తొలగించి అడుగుచున్నాను తండ్రి. నీ పాదముల చెంత శిరస్సు వచ్చుతున్నాం ప్రభా. మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు, బలపరచు తండ్రి. నువ్వు ఎంతగా నలిగి ఉన్నావో నాయన, ఎంతగా శ్రమను అనిపించావో
ఆయన ఎన్ని విధాలుగా ప్రభు నరక యాతన అనుభవించావు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి యేసయ్యా. వాటి ముందు ప్రభు మేము ఏమైనా సరే అవిధేయతగా ఉంటే క్షమించమని అడుగుచున్నాము తండ్రి. ఆయన తొలగించు యేసయ్యా, తొలగించుము తండ్రి. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమేదన్నావుగా ప్రభా. ఇదిగో నీ బలిపీఠం మీద విరిగి నలిగిన హృదయంతో నిలబడి ఉన్నాము తండ్రి. నేను అంగీకరించి యేసయ్యా తండ్రి. నీకు స్తోత్రము 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 ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. నాయనా నేను క్షమించు నాయన, నన్ను క్షమించమని అడుగుచున్నావు నాయన, నన్ను క్షమించమని అడుగుచున్నాము తండ్రి. నీకు చేసిన ఆయన ప్రభా చేసిన ద్రోహం లెక్కించకుండా తండ్రి మమ్మల్ని తండ్రి నాయన ప్రేమించమని అడుగుచున్నాము ప్రభా. నీకు స్తోత్రము 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 తండ్రి. అయినా నీకు వందనాలు ప్రభు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి యేసయ్యా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నాయనా నాయనా నీకు స్తోత్రము తండ్రి. అలనాడు సుంకరి ప్రభువా నైనా నీ ఆలయం చుట్టూనైనా కన్నులెందుకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు ప్రభువా తండ్రి. నాయనా నన్ను క్షమించమని కోరాను తండ్రి. నేను పాపినయ్యా, నీ ఆలయం తండ్రి నీ తట్టు చూడడానికి కూడా యోగ్యులను కాదు తండ్రి అని మొదలుపెట్టిన క్షణము జ్ఞాపకం చేసుకుంటాను యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా. నాయనా నీ ఎత్తుతో నేను నిలబడి ఉన్నాను కానీ ప్రభువా నాయనా ప్రభువా నీవు మాత్రమే రక్షించుకోడు, నీవు మాత్రమే నాయనా మమ్మల్ని బలపరచువాడు, మా పాప సంకటంలోని విడుదల చేయవాడు నీవే తండ్రి. నాకున్న రుగ్మతలన్నింటినీ తొలగించువాడు నీవే, నా వ్యాధి బాధలను నాయనా తొలగించు దేవా. యేసు నీవే నా దేవుడు అయ్యా, నీవే నా రక్షకుడు తండ్రి. నాయనా నీవు ప్రేమించిన గొర్రెలము తండ్రి యేసయ్యా. దారి తప్పిపోయినప్పుడు తండ్రి మీదకి రక్షించిన వాడు నీవే కదా తండ్రి. ప్రభువా నాయనా నిత్య జీవించినందుకు నీవే మా మధ్యకు వచ్చిన దేవుడు తండ్రి. ప్రభువా నీ వంటి దేవుడు మాకెవరున్నారు తండ్రి. నాయనా నేను తండ్రి నాకున్న జ్ఞానం బట్టి నేను తప్పిపోలేదు అనుకుంటున్నానేమో, నాకున్న జ్ఞానం బట్టి ప్రభా నేను ఏమి కాదనుకుంటున్నానేమో కానీ తండ్రి యేసయ్యా ఇంతలోని కనబడి అంతలో మన ఆరిపోయే జీవితాలు యేసయ్యా. నీటి పొడుగ వంటి వరము తండ్రి. తండ్రి నేను అందమైన గడ్డి పువ్వుడు ప్రభా, నేను ఎప్పుడు ఆరిపోతాను ఎప్పుడు ఆరిపోతానో తెలియని జీవితాలు ఉన్నాము తండ్రి. ఎటు చూసినా భయంకరమైన వార్తలు వింటూ ఉంటుందండి. అన్నింటి నుంచి కాచి కాపాడుతున్న దేవుడు నీవే కదా యేసయ్యా. తండ్రి నీ తట్టు తిరుగుతున్నాను యేసయ్యా, నిన్నే చూస్తున్నాను తండ్రి, నిన్నే చూస్తున్నాను ప్రభువా. నీ ఆలయం తట్టు చూస్తున్నాను తండ్రి, నీ కలువరి శిలువను చూస్తున్నాను ప్రభువా. నీ కలువరి శిలువను వేలాడుతున్నా ఆ త్యాగాన్ని చూస్తున్నాడు తండ్రి. ప్రభువా యేసు నిన్ను ఆరాధిస్తున్నాను అయ్యా, నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాడు తండ్రి, హృదయాంతరంలో ఆరాధిస్తున్నాడు తండ్రి. యేసు మమ్మల్ని చేర్చుకో తండ్రి యేసయ్యా, మమ్మల్ని చేర్చుకో ప్రభువా. నాయనా తండ్రి మమ్మల్ని చేర్చుకో తండ్రి. నాయనా నా కట్లను విప్పిన వాడు నీవే, నా బలహీనతలు తొలగించిన వాడు నీవే. నాయనా చికెన్గా ఊపిరి వచ్చి లేవనెత్తిన వాడు నీవే, ఒంటరి గుండు కన్నీరు కాచిన వాడు ఓదార్చిన వాడు నీవే తండ్రి. ఎన్నో రోజులు తండ్రి వేదనతో నలిగిపోయినాను తండ్రి. ఎన్నో రోజులు ప్రభు అవమానాలకి నలిగిపోయాను ప్రభు. ఎన్నో మారు తండ్రి నాయన హేళన చేయబడ్డాడు. అయినా తండ్రి నువ్వు హేళన చేయలేదు, నువ్వు అవమానించలేదు, నువ్వు నిందించలేదు, నువ్వు తృణీకరించలేదు. నువ్వు కౌగిలించుకున్నావే, ముద్దు పెట్టు, ఆదరించావు. ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటాను తండ్రి, ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు లేకపోతే ఈ బ్రతుకు లేదు యేసయ్యా, నువ్వు లేకపోతే నాకు ఈ పరిశుద్ధత లేదు తండ్రి, నీకు లేకపోతే నాకు ఈ రక్షణ లేదు తండ్రి, నీవు లేకపోతే నాకు ఎవరు లేదు తండ్రి యేసయ్యా. నా అనుకున్న వారు ఒక రోజు విడిచిపోతారు తండ్రి. ఒంటరిగున్నప్పుడు ఎవరు లేనప్పుడు జ్ఞాపకం చేసుకున్న రోజు తండ్రి నువ్వే ఆదరించు, నువ్వే ఓదార్చు, నువ్వే కౌగిలించుకున్నావు తండ్రి. నీ కౌగిలింత భద్రతనిచ్చు ప్రభువా. నీ ఎదుట నిలబడి ఉన్నాడు ప్రభువా, ఎదుట నిలబడి ఉన్నాము తండ్రి, నీ ఎదుటనే మేము నిలబడి ఉన్నాము ప్రభువా. ఇదిగో తండ్రి విరిగి నలిగిన హృదయాలు నీకు ఇష్టపడతాను కదా ప్రభువా. అయినా మేమందరం ప్రభు విరిగిపోతున్నాము యేసయ్యా, నీ ఎదుట విరిగిపోతున్నాము తండ్రి, అందరం కూడా విరిగిపోతున్నాము తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్క దురాత్మశక్తులు లయపరిచి విడుదల చేయము తండ్రి. అన్నిటి నుంచి నేను తప్పించు, ఎదుట నిర్ధారితముగాను తండ్రి నిలబడే కృప దయచేసి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రము 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 తండ్రి. ప్రభువానికి ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయం బట్టి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం.
కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. అందరం కూడా ఎవరు అటు ఇటు చూడొద్దు, మౌనంగా ఉందాం. ఆ ప్రభు నీ హృదయంలో చేర్చుకుందాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అంత పాడతామా? అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అంత పాడతామా? కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకమునందు ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. అంత పాడతామా? కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే.
మహోన్నతుడా, మహిమగల రాజా, అవును తండ్రి, మేమేమీ ఉన్నామని కేవలం నీ కృప మాత్రమే తండ్రి. నీ కృపలో మాత్రమే బ్రతికి ఉన్నాము తండ్రి. యేసయ్యా, ఈ రోజు బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృప మాత్రమే. నైనా కీర్తనలో వాగ్దానం ఇచ్చినట్టు నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నైనా నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం ఎందుకు రాదని శ్రమించిన దేవుడు తండ్రి. పగటి వేళ ఎగురు బాణములకెళ్ళిన చీకటిలో సంచరించు ఏ తెగులకి నువ్వు భయపడకుదు అని శ్రమించిన వాడా, మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచినావు తండ్రి. అందుకే ప్రభు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను ప్రభువా, ఇక్కడ నేను నిలబడి ఉన్నాను తండ్రి. యేసయ్యా, నేను సజీవుల లెక్క ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన మహిమపరుస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం, కుమారుడానికి స్తోత్రం, పరిశుద్ధాత్మనికి స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. నీకు మహిమ చెల్లించుకుంటూ ఈ చిన్న స్థితియాలని పాదముల చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి.